ఈరోజు మన విశాఖ సాహిత్య ఆధ్వర్యంలో జరగబోయే సభ ప్రారంభించే ముందు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువులందరికీ శుభాభివందనలు. ఈరోజు విశాఖ సాహితీ స్వర్ణోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి 6వది ఆఖరిది అయిన స్మారకోపన్యాస సభకి విశాఖ సాహిత్య తరఫున అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు ఆచార్య కె లీలావతి గారి పేరిట స్మారకోపన్యాస సభ. ఈ సభ మన ఈ అంతర్జాల మాధ్యమంలో మనం జరుపుకుంటున్నాం. మన దేశ విదేశాల నుంచి పాల్గొన్న వారందరికీ కూడా విశాఖ సాహిత్య తరఫున మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు సభకి అధ్యక్షత వహించవలసిందిగా విశాఖ సాహితీ అధ్యక్షులు ఆచార్య పొలవన్న మల్లికార్జున గారిని కోరుకుంటున్నాను. ఈరోజు సభా నిర్వహణకి అధ్యక్షుల వారికి అందించే ముందు సభ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రార్థనా గీతం పాడేవారు శ్రీమతి వేదుల గౌరీ కుసుమ గారు. వీరు హైదరాబాద్ నుంచి పాల్గొంటున్నారు. వీరు వేదుల వాణిప్రసాద్ గారి శ్రీమతి గారు, ఆ తర్వాత సరస్వతి కంఠాభరణ వేదుల సూర్యనారాయణ శర్మ గారి కోడలు. అంతేకాకుండా వీరికి సంగీతంలోని ఎంతో ప్రవేశం ఉంది. ఆ తర్వాత సాహిత్యం అంటే ఇష్టం. మా విశాఖ సాహిత్య కార్యక్రమంలో వీరు తరచూ పాల్గొంటారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ వారిని ఈరోజు సభలో ప్రార్థన గీతం వినిపించమని, ఆ వినిపించే ముందు ఈరోజు మన సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ బుక్కూరు వెంకటరావు గారికి విశాఖ సాహిత్య తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. శ్రీ బుక్కూరు వెంకటరావు గారు. అయ్యా వెంకటరావు గారు ఉన్నారు కదా? అదేవిధంగా ఈరోజు మన ప్రధాన అంశం అయినటువంటి తెలుగు హిందీ నవలలలో స్త్రీ అస్తిత్వము అనే అంశంపై ప్రధాన వక్తగా పాల్గొంటున్నటువంటి డాక్టర్ ఎల్ శ్రీదేవి గారు. వారికి కూడా విశాఖ సాహిత్య తరఫున స్వాగతం తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కీర్తిశేషులు ఆచార్య లీలావతి గారి భర్త శ్రీ కృష్ణమోహన్ గారిని కూడా సభలో వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. వారు విశాఖ సాహితీ కోశాధికారిగా కూడా వారికి సహాయ సహకారాలు మనకి విశాఖ సాహిత్యకి అందజేస్తున్నారు. వారికి విశాఖ సాహిత్య తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రార్థనానంతరం అధ్యక్షులు వారు సభా నిర్వహణ బాధ్యత స్వీకరిస్తారు. వేదుల కుసుమ కుమార్ గారు తమ ప్రార్థనతో ఈ సభ మొదలవుతుంది. వినిపిస్తోందా అండి నా మాట? వినిపిస్తున్నానమ్మా. వినిపిస్తోందా? అది ప్రప్రథమంగా మా చదువులనిచ్చే బొద్దస్వామి ఒకడు ఉన్నాడు. ఆయన తలుచుకుని నేను ప్రారంభిస్తాను. అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ, అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ, అయ్యవడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మా, అపురూపపు బాలుడమ్మా, అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ, అయ్యవడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మా, అపురూపపు బాలుడమ్మా, ముజ్జగాల నడిపించే గుజ్జు రూపు వేలుపు, ముజ్జగాల నడిపించే గుజ్జు రూపు వేలుపు, బొజ్జగ చదువులనిచ్చే బొజ్జ సామీతడే, ముజ్జగాల నడిపించే గుజ్జు రూపు వేలుపు,
వజ్జగ చదువులనిచ్చే బొజ్జ సామి ఇతడే. వెండి కొండపై పగడపు వెలుగుల రాపాయి వీడు. వెండి కొండపై పగడపు వెలుగుల రాపాయి వీడు. కొండంత దైవము తలి కొండ చూలి కొడుకు. కొండంత దైవము తలి కొండ చూలి కొడుకు. అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ. అయ్యవడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మా. అపురూపపు బాలుడమ్మా. పుష్టి తూష్టినిచ్చును మా బుద్ధి సిద్ధి విభుడు. ఒంటి పంటి దేవరమా కంటి రెప్ప ఇతడే. వంగరలను దునుమాడును వంకర తుండమ్ము వాడు. వంగరలను దునుమాడును వంకర తుండమ్ము వాడు. వంక చంద్రుడు సుమమై వరలిన సిగవాడు. వంక చంద్రుడు సుమమై వరలిన సిగవాడు. అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ. అయ్యవడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మా. అపురూపపు బాలుడమ్మా. ఆ అపురూపపు బాలుడు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మనపై ప్రసరింపజేస్తాడు. విశాఖ సాహితీ కార్యక్రమాలన్నింటికీ ఎటువంటి విఘ్నాలు రాకుండా కొనసాగేటట్లు చేస్తాడు. ఇంకండి మరి ఈరోజు ఆచార్యుల ప్రతిభ గుర్తింపు దినం కదా. ఆచార్య శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుల జన్మదినం. వారు ఆంధ్ర విశ్వ కళా పరిషత్తుకు ఉపకులపతిగా పనిచేయడం. గురువు అంటే భావి పౌరుల పాలిటి పునాది గురువు. జీవితం అనే బడిలో ఆదర్శ ఉపాధ్యాయుడు గురువు. విద్యార్థిలోని చీకటి అనే అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు. అందుకే అన్నారు, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. ఆది గురువు ఆద్యుడబడి పిల్లలకు పూజ్యుడా. గురుదైవము నీవే మాకు రాధాకృష్ణ. ఆది గురు ఆద్యుడబడి పిల్లలకు పూజ్యుడా. గురుదైవము నీవే మాకు రాధాకృష్ణ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. నిన్ను గన్న మీ తల్లి మీకు మొదటి గురువు. నిన్ను గన్న మీ తల్లి మీకు మొదటి గురువు. ఆపై జ్ఞానమునిచ్చును విజ్ఞాన గురువు. మీ పాఠశాల గురువు. గురువంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. త్రిమూర్తుల సంగమమే గురు నిజ స్వరూపము. అంధకార నిర్మూలన చేయును నిజ గురువు. అజ్ఞానము తొలగించును నువ్వు నమ్మిన గురువు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. పాఠాలు నేర్పేటి గురువుల మరువద్దు. పాఠాలు నేర్పేటి గురువుల మరువద్దు. జ్ఞానమిచ్చు బ్రహ్మ మీకు దైవమని మరువద్దు. జ్ఞానమిచ్చు బ్రహ్మ మీకు దైవమని మరువద్దు. గురువు చెప్పే మార్గంలో విశ్వసించి నడుచుకో. నీ గురువు చెప్పే మార్గంలో విశ్వసించి నడుచుకో. సర్వేపల్లి గురువర్యులను ఆదర్శం చేసుకో. మీ జీవిత గమ్యానికి మార్గమిదని తెలుసుకో. మీ జీవిత గమ్యానికి మార్గమిదని తెలుసుకో. తల్లి తండ్రి
గురువులు నీ దైవమని తెలుసుకో. ఉపాధ్యాయుల దినోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం మరువక గుర్తుంచుకో. ఉపాధ్యాయుల దినోత్సవం మరువక గుర్తుంచుకో. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. ప్రార్థనా గీతాలకి పోటీ ఉన్నట్టయితే ఇది క్రమమౌతి పొందుతుంది. పూర్తయిందండి. అందరికీ నమస్కారం. శ్రీమతి వేదుల గౌరీ కుసుమ గారు సందర్భానికి తగినట్లుగా విఘ్నేశ్వర ప్రార్థనతో పాటు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవానికి సంబంధించిన వివరాలు ఉన్నటువంటి విశేషాలు ఉన్నటువంటి మంచి పాటని సర్వతోభద్రంగా అందించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఈనాటి స్మారక సభ స్మారకోపన్యాసం ఎవరి పేరైతే మనం జరుపుకుంటున్నామో ఆవిడ ఆచార్య కె లీలావతి గారుకి కుసుమ గారు ఆడబడుచు చేత ఆ రకంగా కూడా బాంధవ్యం ఉంది. దాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేద్దామని నేను చేశాను. చాలా సంతోషం అండి. చక్కటి పాట పాడినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు. ఈ సభలోకి వెళ్లే ముందు ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ఒక్క మాటగా అది చెప్పుకుని ముందుకు వెళ్దాం. 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అప్పటికే చాలా ప్రసిద్ధి పొంది ఉన్నారు. చాలా 2-3 యూనివర్సిటీలకి ఆయన వైస్ ఛాన్సలర్ గా చేశారు. మన దేశానికి వైస్ ప్రెసిడెంట్ గా చేశారు, ప్రెసిడెంట్ గా చేశారు. ఇవన్నీ తెలిసినటువంటి వారి శిష్యులు వెళ్లి వారి జన్మదినాన్ని వేడుకగా చేస్తామంటే అప్పుడు వారు కోరారు, దీన్ని ఉపాధ్యాయుల దినోత్సవంగా చెయ్యండి, నా పుట్టినరోజుని కాకుండా. అప్పటి నుంచి 1962 నుంచి మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటున్నాం. ఆ తర్వాత 1966లో యునెస్కో వారు కూడా దీన్ని ఉపాధ్యాయ దినోత్సవం ఒకటి జరిపితే బాగుంటుందని అక్టోబర్ 5వ తారీఖుని వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే మనకి చాలా మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్స్ డే ఇలాంటి రకరకాల డేస్ ఉన్నాయి. కానీ మనకంటూ మనం ఒక సంప్రదాయబద్ధంగా మన భారతీయ సంప్రదాయంలో గురు పరంపరకు ఉన్న విశేషమైనటువంటి విషయాన్ని గుర్తులో పెట్టుకుని ఉపాధ్యాయ దినోత్సవం మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవం మనది, మన సంస్కృతిని ప్రతిబింబించేది. అదొకటి చెప్పాలనే ఉద్దేశంతో నేను దాన్ని చెప్పడం జరిగింది. ఇక స్వర్ణోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న స్మారకోపన్యాసాల్లో ఇది 6వది. మొదట ప్రాచీన సాహిత్యం మీద, తర్వాత ఆధునిక సాహిత్యం మీద, ఆ తర్వాత కథానిక, ఆ తర్వాత భాష మీద, ఆ తర్వాత అనువాద సాహిత్యం మీద, ఆ తర్వాత ఇప్పుడు తులనాత్మక సాహిత్యానికి సంబంధించిన అంశం మీద ఈ ఉపన్యాసం జరుగుతోంది. ఈ ఉపన్యాసం ఆచార్య కె లీలావతి గారి పేర ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఆచార్య కె లీలావతి గారు విశాఖ సాహితీ ఉపాధ్యక్షురాలు. చాలా కాలం చివరి వరకు ఆవిడ రిటైర్ అయిన దగ్గర నుంచి చివరి వరకు విశాఖ సాహితీకి ఆవిడ అనేకమైన సేవలు అందించారు. ముఖ్యంగా మేము పెట్టినటువంటి మహిళా శతావధానం 3 రోజులు జరిపిన దాంట్లో ఆ భార్యాభర్తలు ఇద్దరు చాలా విశేషంగా ఆర్థికంగా కృషి చేసి విశాఖ సాహిత్యని చాలా ముందుకు నడిపించడానికి చక్కటి చర్యలు తెచ్చారు. నేను లీలావతి గారు విశ్వవిద్యాలయంలో పనిచేసినప్పుడు ఒకే సంవత్సరాల్లో 3 ఏళ్ళు ఉంటుంది మాకు హెడ్షిప్. ఆ 3 సంవత్సరాలు హిందీ శాఖకి ఆవిడ, తెలుగు శాఖకి నేను హెడ్ గా చేసేటువంటి అవకాశం మాకు వచ్చింది. అది అవకాశమో అవస్థతో చెప్పలేను, కానీ చాలా రకాల ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాము. కానీ ఇద్దరం కలిసి కూడగట్టుకుని సంప్రదించుకుని ఆ కష్టాలన్నీ దాటినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ రకంగా ఆవిడ నాకు చాలా సన్నిహితురాలు, మిత్రురాలు. అయితే ఆవిడ పేర ఇది జరపవలసి వచ్చిందే అని ఒక మూల మనసులో ఇబ్బందిగా, బాధగా ఉన్నా కనీసం ఇది మనం ఇవ్వగలిగినటువంటి నివాళి అనే
ఒక చిన్న సంతృప్తితోటి ఈ సభ ఈ వేళ మనం జరుపుకుంటున్నాం. ఆచార్య లీలావతి గారు విశేషమైన హిందీ సాహిత్యంలో విశేషమైన కృషి చేశారు. అనువాదం ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ ఈనాథ్ గారి పుస్తకం అనివ్వండి, అంపసయ్య నవీన్ గారి పుస్తకం అవనివ్వండి, వాల్గా కథలు అవనివ్వండి, సుప్రసిద్ధులైన చాలా మంది కవితలు గాని, కథలు గాని, నవలలు గాని ఆవిడ హిందీకరించి చాలా విశేషమైన కృషి చేశారు. ఆవిడ చేసినటువంటి కృషి, ఆవిడ చేసినటువంటి రచనలు, ఆవిడ విశేషంగా బ్రహ్మోత్సవాలకి, తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలకి వ్యాఖ్యానంగా కూడా 10 ఏళ్లు ఆవిడ నిర్వర్తించారు. ఆవిడ యొక్క విశేషాలన్నీ మనకి పరిచయం చేయడానికి శ్రీమతి మల్లాప్రగడ పద్మజ గారు, వారి భర్త ప్రవీణ్ గారు, ఈ దంపతులు ఇద్దరు కృష్ణమోహన్ లీలావతి దంపతులకు చాలా చాలా ఆత్మీయులైనటువంటి వారు. అందుచేత ఆ అమ్మాయే నేను ఆవిడ్ని పరిచయం చేస్తానని తనగా తాను కోరి దాన్ని చెప్తే బాగుంటుందని ఆశపడింది. తప్పకుండా చెప్పమని మేము కూడా ఆవిడకి అవకాశం ఇచ్చాము. ఆవిడ ఇప్పుడు ముందుగా లీలావతి గారి చిత్రపటానికి పుష్పమాల అలంకరించి ఆ తర్వాత లీలావతి గారిని పరిచయం చేస్తారు. పద్మజ కాకినాడ ఆదిత్య కాలేజీలో ఫార్మసీ ఎంఎస్సి పూర్తి చేసింది. వాళ్ళ వారు ప్రవీణ్, ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్నారు. వాళ్ళకు ఒక అబ్బాయి. భారతీయ సంప్రదాయం ఉన్న సంసారం ఎంత జాగ్రత్తగా సంప్రదాయబద్ధంగా నడుపుకోవాలో ఆ అమ్మాయిని చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళ తల్లిగారు అత్తగారు ఇద్దరు వృద్ధులే. ఇద్దరిని చూస్తూ పిల్లవాడిని చూసుకుంటూ చక్కటి గృహిణిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి పద్మజాని ఇప్పుడు ఆయన ఎవరు, మురళి మీరున్నారా? మురళికి ఒకసారి చెప్పండి. మురళి ఆవిడ ఇప్పుడు లీలావతి గారి చిత్రపటానికి మాల వేసి లీలావతి గారిని సభకి పరిచయం చేసి గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సభకు నమస్కారం. ఈరోజు ఆచార్య లీలావతి గారి జన్మదినం. ఈ సందర్భంగా నేను లీలావతి గారి జీవిత సంగ్రహాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆచార్య లీలావతి గారు సెప్టెంబర్ 5, 1946 సంవత్సరంలో రాజమండ్రిలో శ్రీమతి జోగమ్మ అయ్యప్పరాజు గార్ల 7వ సంతానంగా జన్మించారు. ఆ తరువాత వారి తల్లిదండ్రులు కాకినాడకు మారడంతో మిడిల్ స్కూల్ విద్యాభ్యాసం కాకినాడలో చదివారు. హై స్కూల్ విద్య డెహ్రాడూన్లో వారి పెద్ద అక్క, బావగార్ల దగ్గర ఉండి పూర్తి చేశారు. ఇంటర్ అయిపోయిన తరువాత కాలేజీ చదువు కోసం విశాఖపట్నంలో ఉన్న వారి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మిసెస్ ఏవిఎన్ కాలేజీలో బీఎస్సీలో చేరారు. 1969 నుంచి 70లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీలో సీటు వచ్చినప్పటికీ హిందీ సాహిత్యం మీద మక్కువతో ఎంఏ హిందీలో చేరారు. ఎంఏ హిందీలో ఫస్ట్ ర్యాంక్ సాధించి శ్రీమతి గొలుసు రామానుజమ్మ గారి బంగారు పతకంని గెలుచుకున్నారు. ప్రొఫెసర్ జి సుందర్ రెడ్డి గారి వద్ద హిందీ, తెలుగు ఉపన్యాస్ లేఖికాయం అనే విషయం మీద పరిశోధన చేసి 1975లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీగా పట్టభద్రులయ్యారు. అదే సంవత్సరంలో జూన్ 25న శ్రీ కృష్ణమోహన్ గారితో వివాహం అయ్యింది. వారికి ఒక కుమార్తె గౌరీస్మిత, అల్లుడు ప్రసన్న, మనవరాలు లేఖ. ఇది వారి కుటుంబం. వృత్తిరీత్యా లీలావతి గారు ప్రయాణం 1974 నుండి మొదలు అయ్యింది. 1974 నుండి 76 వరకు కడపలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్లో
జూనియర్ లెక్చరర్గా పనిచేశారు. 1976లో ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో లెక్చరర్గా ఉద్యోగం లభించడంతో తిరిగి విశాఖపట్నం వచ్చారు. 1976 నుండి 85 వరకు లెక్చరర్గాను, 85 నుండి 93 వరకు రీడర్గాను, 93 నుండి 2006 వరకు ప్రొఫెసర్గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో సేవలు అందించారు. ఈ సమయంలో విభాగాధిపతిగా 3.5 సంవత్సరాలు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. ఇదే సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ మెంబర్గాను, ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ లెర్నింగ్స్కి చైర్పర్సన్గాను వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, కాకతీయ యూనివర్సిటీ వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, అన్నామలై యూనివర్సిటీ చిదంబరం, సాంస్క్రిట్ డీమ్డ్ యూనివర్సిటీ తిరుపతి మొదలగు చోట్ల బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా సేవలందించారు. హిందీ అడ్వైజరీ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మెంబర్గా, హిందీ అడ్వైజరీ బోర్డ్, టొబాకో బోర్డ్ గుంటూరుకి అసోసియేట్ మెంబర్గాను వ్యవహరించారు. వృత్తిరీత్యా అందించిన సేవలకు ప్రశంసగా ఆచార్య లీలావతి గారికి 1995లో సాహిత్యక్ సాంస్కృతిక్ కళా సంఘం అకాడమీ పర్యావ యూపీ వారి నుండి సాహిత్యశ్రీ అని, 1999లో విక్రమ్శీల హిందీ విద్యాపీఠ్ బీహార్ వారి నుండి విద్యాసాగర్ అనే బిరుదులు వరించాయి. వీటితో పాటు భారతీయ దళిత్ సాహిత్య అకాడమీ భోపాల్ వారు అంబేద్కర్ స్మృతి మెడల్తో సత్కరించారు. హిందీ ప్రేమీ మండలి తెనాలి వారి నుంచి శ్రీ బోయపాటి నాగేశ్వరరావు, శ్రీమతి సుభద్రాదేవి హిందీ ప్రచార్ గురుపేట్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆచార్య లీలావతి గారు 22 వరకు పలు జాతీయ మరియు అంతర్జాతీయ సెమినార్లలో కూడా పాలు పంచుకున్నారు. ఆ సెమినార్స్లో ముఖ్యంగా దీనిలో శ్రీ మురారి బాపు గారు నిర్వహించిన ద వాయిస్ ఆఫ్ ఉమెన్ గార్గి టు గంగా సతీ అనే విశిష్టమైన సెమినార్లో కూడా పాలు పంచుకున్నారు. లీలావతి గారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారి షార్ట్ టర్మ్ అండ్ మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో భాగంగా స్టడీ ఆఫ్ సోషల్ కాన్షియస్నెస్ డిపెక్టెడ్ ఇన్ ద తెలుగు నవల్స్ ఆఫ్ పోస్ట్ इंडिपेंडेंट पीरियड, स्वातंत्रोत्तर हिंदी तेलुगु लेखिकाओं के उपन्यासों में नारी मुक्ति आंदोलन का प्रभाव, समकालीन हिंदी तेलुगु उपन्यासों में व्यक्त जीवन मूल्यों का तुलनात्मक अध्ययन అనే అంశాలపై పరిశోధనలు పూర్తి చేశారు. ఇంకా ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ షిమ్లా వారి అసోసియేట్షిప్ను కూడా పూర్తి చేశారు. ఆచార్య లీలావతి గారి పలు అనువాదాలు పుస్తక రూపంలో ప్రచురింపబడ్డాయి. వాటిలో హిందీ తెలుగు ఉపన్యాస్ లేఖికాయం అనే పరిశోధనా గ్రంథం, శ్రీ నవీన్ గారు తెలుగులో రాసిన అంపసయ్య అనే పుస్తకాన్ని హిందీలో సరసయ్య అని, శ్రీ కళ్యాణరావు గారు తెలుగులో రాసిన అంటరాని వసంతం అనే పుస్తకాన్ని హిందీలో అస్పృశ్య వసంతంగా, ఓల్గా గారు రాసిన కథలను హిందీలో ఓల్గాకి తెలుగు కహానియోం కా హిందీ రూపాంతర్ అని, ప్రకాష్ కి కోజ్ మే అనే పుస్తకంగా అనువదించారు. ఇంకా కొలకలూరి ఈనాక్ గారు రాసిన అనంతయాత్రని హిందీలో అనంత జీవన్ అని, ప్రొఫెసర్ కేపీఆర్ విఠలమూర్తి గారు తెలుగులో రాసిన జమ్మి చెట్టు మామిడి చెట్టు అనే పుస్తకాలని షమీ వృక్ష్ ఆము వృక్ష్ అని హిందీలోకి అనువదించారు. టీటీడీ వారి కోరికపై పిల్లల పుస్తకాలే అయిన పరశురాం మరియు భక్త జయదేవ, భక్త కవి కనకదాస్ అనే పుస్తకాలను హిందీలోకి అనువదించారు. టీటీడీ వారి సౌజన్యంతో ప్రొఫెసర్ మలయవాసిని గారు తెలుగులో రాసిన పౌరాణిక పురంధరులు అనే పుస్తకాన్ని హిందీలో స్త్రీయోంకే రామాయణ్ లోక్ గీత్గా అనువదించారు. సాహిత్య అకాడమీ వారి సౌజన్యంతో బలివాడ కాంతారావు గారు రాసిన తెలుగు కథలను హిందీలో బలివాడ కాంతారావుకి కహానియాగా అనువదించారు.
శ్రీమతి రాజ్ సేత్ గారు హిందీలో రాసిన సదియోంసే అనే పుస్తకాన్ని తెలుగులో శతాబ్దాలుగా అనువదించారు. ఆచార్య లీలావతి గారు రాసిన పలు తెలుగు హిందీ వ్యాసాలు, తెలుగు హిందీ కథలు మరియు అనేక కవితలు, అధ్యాయ్, భారతి, హిందుస్థాన్, నయీ ధారా, వివరణ్ పత్రిక, జ్యోత్స్నా, పూర్ణకుంభ పత్రిక, సాహిత్య మండల్, అంచల్ భారతి, గగనాంచల్, స్రవంతి, సమకాలీన భారతీయ సాహిత్య, సాహిత్య అమృత్ మొదలైన అనేక పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. ఆచార్య లీలావతి గారి మార్గదర్శకత్వంలో 12 మంది పిహెచ్డి డిగ్రీ, 6 ఎంఫిల్ని సాధించారు. అంతేకాకుండా లీలావతి గారు పలుమార్లు ఆకాశవాణిలో వివిధ సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగించారు. 1997లో జ్ఞానపీఠ్ మరియు మెగసెసే అవార్డు గ్రహీత అయిన ప్రఖ్యాత రచయితి మహాశ్వేతాదేవి గారిని ఆకాశవాణి విశాఖపట్నం తరపున ఇంటర్వ్యూ చేశారు. వివిధ యూనివర్సిటీలకు పీజీ మరియు పీజీ డిప్లొమా కోర్సులకి పాఠ్యాంశాలు రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలకు, అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పలు సంవత్సరాలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అన్నమయ్య కీర్తనలు హిందీలో వ్రాసి సప్తగిరి మాసపత్రికలో ప్రచురించారు. 2006 సంవత్సరంలో పదవీ విరమణతో యూనివర్సిటీ నుంచి సెలవు తీసుకున్నారు. పదవీ విరమణ తదుపరి కూడా రచనలు, అనువాదాలు చేస్తూ తన సాహిత్య సేవను కొనసాగించారు. అనారోగ్యంతో కలిగిన బాధను సాహిత్య సేవతో మర్చిపోయేవారు. లీలావతి గారు చాలా మితభాషి, సౌమ్యురాలు. ఆచార్య లీలావతి గారు విశాఖ సాహితీ ఉపాధ్యక్షులుగా 2006 నుండి విశేషమైన సేవలు అందించారు. అక్టోబర్ 7, 2019న ఆవిడ అనువదించిన సాహిత్య అకాడమీ ఢిల్లీ వారు ప్రచురించిన పుస్తకం బలివాడ కాంతారావుకి కహానియా విశాఖ సాహితీ వారి ఆధ్వర్యంలో ఆవిష్కరింపబడింది. ఆ తరువాత అనారోగ్య కారణంగా డిసెంబర్ 2, 2019న స్వర్గస్థులయ్యారు. అయినప్పటికీ వారి రచనలతో, హిందీ భాషా సాహిత్యానికి అందించిన సేవలతో ఎన్నటికీ చిరస్మరణీయులుగా నిలిచారు. ఆచార్య లీలావతి గారి జీవిత సంగ్రహాన్ని చెప్పటానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన విశాఖ సాహితీ సభ్యులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. చిరంజీవిని పద్మజకి శుభాభినందనలు. చాలా చక్కగా ఆచార్య లీలావతి గారి విశేషాలు ఆవిష్కరించినందుకు సభాముఖంగా మరొకసారి అభినందనలు తెలియపరుస్తుంది. ఈనాటి సభకి ముఖ్య అతిథి శ్రీతులు ఉక్కూరు వెంకటరావు గారు. వీరు హిందీ సాహిత్యంతో చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. వారు కూడా చాలా రచనలు చేశారు, చాలా అనువాదాలు చేశారు. తర్వాత ప్రభాసాంబ వారి విశాఖ సాహితీ అంటే వారికి చాలా అభిమానం. చాలా విశాఖ సాహితీలో చేసే సభలకి తప్పకుండా వారు వస్తూ ఉండేవారు. వారు విశాఖ సాహిత్యంతో ఉన్న వారి మైత్రిని మేము ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఆనందిస్తూ ఉంటాము. వారు ఈనాటి సభకి అధ్యక్షత వహిస్తే బాగుంటుంది అని కోరినప్పుడు వారు వెంటనే అంగీకరించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు చెప్తూ, వారిని సభకు పరిచయం చేయమని మా విశాఖ సాహితీ ఉపాధ్యక్షులు అంతర్యామి అనే రచన ద్వారా ప్రసిద్ధికెక్కిన డాక్టర్ డివి సూర్యారావు గారిని కోరుతున్నాను. ఉక్కూరు వెంకటరావు గారు యూకే కళాశాలలో నా సహాధ్యాపకులు, చిరకాల మిత్రులు. వెంకట్రావు గారికి మెషర్ మీ కెమెరా కొంచెం సెట్ చేసుకోండి సార్, మీరు కనిపించట్లేదు. వెంకట్రావు గారికి వినిపిస్తోందండి? వినిపిస్తుంది మెషర్, మీరు కనిపించడం లేదు సరిగా, కొంచెం కెమెరా ఫోకసింగ్ సరిగా లేదు. ఇప్పుడు సరిపోయింది. వెంకట్రావు గారికి విశేషాలు ఉన్నాయి. ఒకటి, ఆయన
మంచి పద్య కవి, రెండవది అనువాదకులు. వెంకట్రావు గారు 11-12 పుస్తకాలు రాశారు. అందులో ఒకటి బ్రహ్మ విద్య అనే ఆధ్యాత్మిక రచన, అలాగే భువన్ కహానియా విశాఖ నగరంలో ఉండే భువనేశ్వర్ అనే ప్రసిద్ధ కథ రచన కథల్ని హిందీలోకి అనువాదం చేశారు. అలాగే కల్పన కథల అనువాదం. ఇదేంటంటే ఆచార్య స్వర్గీయ జీవేశ్వర నరసింహరాజు గారు ఆ రోజుల్లో రచయిత్రుల రచన, ప్రసిద్ధ రంగనాయకం మొదలైన ప్రసిద్ధ రచయిత్రుల కథలతో సంకలనం తీసుకొచ్చారు. దాన్ని హిందీలోకి అనువాదం చేశారు వెంకట్రావు. అలాగే స్పందన నవల హిందీ అనువాదం. అలాగే మన గంటికోట బ్రహ్మాజీరావు గారి ప్రతిమ తెలుగు నవలను కూడా హిందీలోకి అనువాదం చేశారు. అలాగే కృష్ణరాయికి వైభవ్ పేరు మీద కృష్ణదేవరాయల జీవితం మీద సుదీర్ఘ కవిత హిందీలో రాశారు. అలాగే వరూధిని కూడా ఆయన కవిత. విశాఖకి అలోక్ స్థంభ్ పేరు మీద ప్రముఖుల జీవన రేఖలు రాశారు. ఈ విశాఖ మాన్యులు అనువాదం అనుకుంటాను. అలాగే సూర్యకిరణ్ శతకం, ఇది బహుశా డాక్టర్ కోటుకుప్పల సూర్యారావు గారు సూర్యకిరణాల పేరుతో ఆటవల్లి పద్యాలు రాశారు. ఆ కవితా సంపుటి విశాఖపట్నం మన ఆంధ్ర ఇన్స్టిట్యూట్లో జిఆర్ స్వామి గారు ఆవిష్కరించారు. దానికి సభాధ్యక్షత వహించే గౌరవం కూడా నాకు కలిగించారు వారు. దాని హిందీ అనువాదం వెంకటరావు చేశారు. అలాగే ఆచార్య కొత్తపల్లి ఘనశ్యామరావు గారి సజీవ దేవాలయం ఆధ్యాత్మిక రచనలు కూడా ఆయన వెంకట్రావు మందిరంకే సజీవత పేరుతో అనువాదం చేశారు. ఇవి కాకుండా వెంకట్రావు తెలుగు వెలుగు పేరుతో ఆట వెలుగులో చక్కని పద్యాలు రాశారు. తెలుగు సంస్కృతి మీద, తెలుగు కవుల మీద, ప్రాచీన ఆధునిక కవుల్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తూ చాలా తేటతెలుగులో రాశారు. ఆ పుస్తకానికి చాలా ప్రాముఖ్యం వచ్చింది. చిన్న పుస్తకమే. ఎంవిఎస్ మూర్తి గారు ఒక సభలో పుస్తకం ఇస్తే ఆయన మా కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు నేను లైబ్రరీ నుంచి ఇంటికి వెళ్ళే లోపల పద్యాలు చదివేశాను. పద్యం అంటే నా బోటి వాళ్ళకు కూడా అర్థమయ్యేటంత సరళంగా ఇలా ఉండాలి అని గ్రహించి సభలో చెప్పి గుర్తు చేసుకుని ఈ పుస్తకం నేను వేయిస్తాను కూడా అన్నారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అలా ప్రముఖుల ప్రశంసలు పొందిన పుస్తకం ఇది. అలా వెంకట్రావు మా ఇప్పుడే మేడం గారు చెప్పినట్టుగా మా ప్రభాసాంబ సాహితీ పీఠ నేను కార్యదర్శిగా ఉండగా నరసింహరాజు గారు చేసే అన్ని కార్యక్రమాల్లో నాకు ఆయన చేదోడు అదురుగా ఉండేవారు. అలాగే నరసింహరాజు గారి సోదరులు గణపతిరాజు ఈశ్వరవర్మ గారు విశ్వ సాహిత్య కళావేది, దళిత కళావేదిక పెట్టినప్పుడు దాని కార్యదర్శిగా ఉండి కార్యక్రమం నిరంతరం కాకుండా ఈశ్వరవర్మ గారి నిర్యాణం తర్వాత కూడా ఇప్పటికీ ప్రతి ఏటా ఆయన జయంతికో వర్ధంతికో వాళ్ళ కుటుంబ సభ్యులు కార్యక్రమం చేయమంటే ఆయన చేస్తున్నారు. ఆ సభలు కూడా 2 ఏళ్లుగా నా చేస్తున్న వెంకట్రావు గారి సారథ్యంలో జరుగుతున్నాయి. అంతేకాకుండా వారు ఉడావారి విశాఖ పురస్కారం పొందారు. రైటర్స్ గిల్డ్ ఇండియా వారి సత్కారం పొందారు. అలాగే ప్రభా సాహిత్య సత్కారం, అలాగే హిందీ సాహిత్య అకాడమీ వాళ్ళు ఆయన పుస్తకాలు కూడా ముద్రించారు. ఇంకా ముఖ్యంగా ఆచార్య దుగ్గిరాల విశ్వేశ్వరం గారికి సహకరిస్తూ విశాఖపట్నంలో భారతీయ శిక్షణ మండల్ విద్యా సంస్థ కార్యక్రమాలు కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించారు. వెంకట్రావు గారితో నాకున్న పరిచయం, అనుభవాలు ఇవి. స్వస్తి. నమస్కారం అండి. శ్రీ బుక్కూరు వెంకట్రావు గారిని పరిచయం చేసినందుకు సూర్యారావు గారికి ధన్యవాదాలండి. వెంకట్రావు గారు చాలా సరళంగా, సౌమ్యంగా, ఇంత సౌమ్యంగా ఉన్నారేమిటి అనిపించేంత సౌమ్యంగా ఉంటారు ఆయన. ఇన్ని పనులు చేశారనేది ఈవేళ వారి జీవిత విశేషాలు చెప్పినప్పుడు మనం తెలుసుకోగలిగాం. ఆ మంచి కవి అంటే పద్యాన్ని బట్టి కవిని మెచ్చుకునే రోజులు ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాంటి మంచి పద్యాలు రాసి, మంచి పద్యాలు తెలుగులో హిందీలోకి అనువదించి ఇంతగా భాషా కృషి చేసి, తర్వాత మన దుగ్గిరాల విశ్వేశ్వరం గారితో కలిసి అనేక కార్యక్రమాలు వారు చేస్తూ ఉండేవారు. కొన్నిట్లో నేను కూడా పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి బుక్కూరు వెంకట్రావు గారు ఈవేళ మన ముఖ్య అతిథిగా వచ్చి ముఖ్య అతిథి ప్రసంగాన్ని చేయడానికి అంగీకరించినందుకు వారికి మరొకసారి స్వాగతం చెప్తూ వారిని మాట్లాడమని కోరుతున్నారు.
వెంకట్రావు గారు మీరు మ్యూట్ చేసుకోవడంతో పాటు కొంచెం లైట్ పెట్టుకోండి, మీ ముఖం సరిగా కనపట్లేదు, లైట్ లో లేరు మీరు, కొంచెం లైటింగ్ మీ మీద పడేలా చూసుకోండి. ముజ్జగములేలు ముక్కంటి నీ తండ్రి అఖిల జగతికమ్మ నీకు అమ్మ అక్షర విరిమాల అందుకో నా తండ్రి శ్రీ గణేశ బుద్ధి సిద్ధి నిమ్మ. తల్లి మొదటి గురువు తదనంతరము తండ్రి అక్షరములు నేర్పు ఆది గురువు సకల శాస్త్రములను చదివి చెప్పు గురువు తలచి మృక్కుచుంటి తలను వంచి. ముందుగా లీలావతి గారిని మాతృమూర్తి వారికి నేను నమస్కరించి చెప్పేది ఏమంటే, ఆమె చాలా శాంతమూర్తి. నేను ఎంఏ హిందీ 1983లో హిందీ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టినప్పుడు ఆమె ఎంత శాంతిమూర్తితో ఆమె నేను చాలాసార్లు గమనించాను. ఆమెకు ఏనాడు కూడా కోపంలో ఆమె కోపం ఎప్పుడు నేను ఆమె కోపగించుకుంటూ ఎవరిని ఏమీ అనలేదు. నా డిపార్ట్మెంట్లో నేను చాలా కాలం ఉన్నాను, 10 సంవత్సరాల వరకు నేను ఆ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ఆమె ఏనాడు కోపగించుకున్నట్టు ఏ విద్యార్థితో కూడా పరుషంగా మాట్లాడినట్టు కనిపించలేదు. చాలా మృదుభాషని, చాలా చక్కగా మృదువుగా మాట్లాడతారు, విషయాన్ని చక్కగా అవగాహనతో అందరికీ చదివి చెప్పారు. అటువంటి ఆమె సంస్మరణ సభలో నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, హిందీ తెలుగు నవలలో స్త్రీ అస్తిత్వము మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం పైన శ్రీమతి శ్రీదేవి గారు క్షుణ్ణంగా మాట్లాడతారు. ఆవిడ మేము సో నాకు కొద్దిగా పరిచయం ఉంది ఆవిడతో. మేము వాల్యుయేషన్కి వెళ్ళేటప్పుడు ఆవిడ మాతో కూడా వాల్యుయేషన్కి వచ్చి అక్కడ కలిసేవారు. చాలా చక్కగా ఆవిడ ఆ వాల్యుయేషన్లో అన్ని విషయాలు చక్కగా చేసేవారు. ఆవిడ కూడా చాలా మృదు భాషని చక్కగా మాట్లాడేవారు. అంతకన్నా నాకు ఎక్కువగా ఆవిడ కోసం తెలియదు, కానీ చాలా శ్రమ పడేవారు. అయితే ఈరోజు ఒక విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. విశ్వగురు అయినటువంటి ఠాగూర్ గారు ఒక విషయాన్ని ఆయన ఒక వ్యాసంలో తెలియజేశారు. మన సాహిత్యంలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో, మహిమాన్వితులైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి కోసం చక్కగా ఏమీ చెప్పలేదు అని ఒక వ్యాసంలో అన్నప్పుడు ఆ విషయాన్ని అందిపుచ్చుకుని ఆనాడు మహావీర ప్రసాద్ ద్వివేది గారి దగ్గర స్టూడెంట్గా ఉన్నటువంటి మన జయశంకర్ ప్రసాద్, తర్వాత మిగిలిన వారు ఏం చేశారంటే సాకేత్ అనే పుస్తకంలో ఊర్మిళ కోసం ఆమె యొక్క వ్యక్తిత్వం కోసం చెప్పారు. అదేవిధంగా యశోధర కోసం చెప్పారు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మన సాహిత్యంలో స్త్రీలకి మంచి స్థానం ఉంది. మన సంస్కృతి, మన సంస్కారం బట్టి
ఆ స్త్రీల యొక్క గొప్పతనం మన పురాతనమైన సాహిత్యంలో కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అంటే 1947 తర్వాత మనకు రాజ్యాంగం మారింది. మన రాజ్యాంగానికి ముందు చరిత్ర వేరే, రాజ్యాంగం వచ్చిన తర్వాత పరిస్థితి వేరే. ఈనాటికి కూడా స్త్రీలకి 50% రిజర్వేషన్లు మనకి మన ఏ రంగంలో కూడా కనిపించవు. అంటే నిన్ననే మన న్యాయమూర్తి అయినటువంటి శ్రీ రమణ గారు న్యాయస్థానాల్లో 50% స్త్రీలకి అవకాశం కల్పిద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళకి 11% మాత్రమే ఇవ్వగలిగాము అని చెప్పారు. అయితే ఈ విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే సాహిత్యంలో స్త్రీకి ఒక స్థానం ఉంది, మంచి స్థానం మన చరిత్రలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఆ స్థానం ఉందా అనేది ఒక ప్రశ్నార్థంగా కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని 1975లో ఏం జరిగిందంటే మహిళా దినోత్సవం సంవత్సరంగా ప్రకటించారు. ఆ తర్వాత 1980 వచ్చేటప్పటికి స్త్రీవాద రచనలు ప్రారంభమయ్యాయి. ఈ స్త్రీవాద రచనలు ప్రారంభమైన తర్వాత అవి 1990కి వచ్చేటప్పటికి స్త్రీవాద రచనల యొక్క గొప్పతనం అందరికీ అర్థమైంది. ఆనాడు 1980లో స్త్రీలు గలమెత్తకపోతే, తమ సమస్యల్ని వారు రచనల ద్వారా చెప్పి ఉండకపోతే ఎలా ఉండేది? ఎవరైనా తమ సమస్యలు చెప్పుకుంటే ఆ సమస్యలు ఆ ఉన్నటువంటి ఆ కాలమాన పరిస్థితులు పెట్టి సమస్య పరిష్కారం జరుగుతుంది. ఈనాడు మనం చూస్తున్న పరిస్థితి, ఒకనొకప్పుడు స్త్రీ వంటింటికే పరిమితం. ఆనాడు వివాహం చేసుకునే సమయంలో మీకు పాటలు వచ్చా, అల్లికలు వచ్చా అని అడిగేవారు. మరి ఈనాడు ఏమంటున్నారు? మీ అమ్మాయి చదువుకుందా, ఉద్యోగం చేస్తుందా అనే పరిస్థితికి వచ్చారు. అంటే వంటింటి నుండి ఈనాడు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందినటువంటి స్త్రీ, ఆమె వైవాహిక జీవితాన్ని చూసినట్లయితే ఎంత మార్పు వచ్చింది. ఈనాడు అబ్బాయికి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, మీ అమ్మాయి ఏమైనా చదువుకొని ఉద్యోగం చేస్తే మేము పెళ్లి చేసుకుంటాం అనే స్థాయికి ఈనాడు స్త్రీ ఎదిగింది. అంటే స్త్రీ అంటే వైవాహిక జీవితంలో హిందూ వివాహ వ్యవస్థలో ఆమె యొక్క స్థితి మెల్లిమెల్లిగా మెరుగుపడింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో కూడా ఈనాడు స్త్రీ యొక్క అభ్యున్నతి ఉన్నది. కారణం ఏంటంటే ఆ రోజుల్లో స్త్రీ విషయాల్ని అన్ని సాహితీ పత్రికల్లో కూడా వాళ్ళ యొక్క సమస్యలను వాళ్ళు చెప్పడం వల్ల ఈరోజు పరిస్థితి ఇంత భారతదేశంలో మార్పు వచ్చింది. ఈనాడు మనం చూస్తున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్లో వచ్చినటువంటి ఆంతర్యుద్ధం చూసినట్లయితే అక్కడ స్త్రీలు ఎటువంటి పరిస్థితి అనుభవిస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. అక్కడ స్త్రీకి స్వేచ్ఛ లేదు, ఒక సెక్స్ డాల్గా వాళ్ళు భావిస్తారు. మరి భారతదేశ సంస్కృతి, భారతీయ సాంప్రదాయంలో స్త్రీకి మొదటి నుంచి గౌరవం ఉంది. ఆమెని మనం గౌరవిస్తాం. దానికి చక్కగా ఉదాహరణ ఏంటంటే, ఏ ఇంటిలోనైతే స్త్రీకి గౌరవిస్తారో ఆ ఇల్లు స్వర్గంతో సమానంగా ఉంటుంది, లేకపోతే ఆ ఇల్లు నరకంగా మారిపోతుంది. ఇది ప్రత్యక్షమైన అనుభవం. అంటే చరిత్ర వేరే, ప్రస్తుత పరిస్థితి వేరే, భవిష్యత్తు వేరే. ఈ 3 కాలాల్లో చూసుకున్నట్లయితే మన గతం చరిత్రలో మంచి ఉన్నత స్థితిలో స్త్రీకి స్థానం ఉంది అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవం చూసినట్లయితే ఆ పరిస్థితి ఎలా ఉంది అని గమనించినట్లయితే, మరి మలయవాసిని గారు ప్రొఫెసర్గా భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో
ఆమె తెలియని వారు చాలా తక్కువ. దేశ విదేశాల్లో మంచి పేరు పొందినటువంటి మాతృమూర్తి. అలా నేను చెప్పుకుంటే నేనేంటంటే ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం ఉన్నటువంటి నవలలు, ఈ నవలలు అంటే ఆంధ్ర సాహిత్యము, హిందీ సాహిత్యం రెండు చూసుకున్నట్లయితే, ఆంధ్ర సాహిత్యంలో 1875లో రాజశేఖర చరిత్ర శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆ నవల రాశారు. అదేవిధంగా హిందీ సాహిత్యంలో పరీక్షా గురు 1832 ఆ సమయంలో అదే అంటే 10-20 సంవత్సరాలు తేడాలో సాహిత్యం అనేది, అంటే నవలా సాహిత్యం అనేది ప్రారంభమైంది హిందీ తెలుగు సాహిత్యంలో. నేటికి 1875 నుండి నవలు రాస్తూనే ఉన్నారు. ఆ సాహిత్యంలో స్త్రీ యొక్క పరిస్థితి, అప్పటి పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి గమనించినట్లయితే మనకి చాలా తేడా కనిపిస్తుంది. అదేవిధంగా హిందీ సాహిత్యంలో కూడా అదే మార్పు కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, మన భారతదేశంలో ఉన్న సంస్కృతి అంతా ఒకటే. ఇందులో రామ్ధారీ సింగ్ దినకర్ గారు ఒక విషయం చెప్తారు, భాష వేరైనా భావం ఒకటే. భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. భాషా సమస్య భారతదేశంలో ఉంది. అయితే ఆ సమస్య ఉన్నప్పటికీ అందులో ప్రవహించే భావధార ఒకటే అని నొక్కి వక్కారించినటువంటి వ్యక్తి రామ్ధారీ సింగ్ దినకర్ గారు. ఇదే విషయం అంటే ఈ మధ్య చంద్రశేఖర్ గారు, బుద్ధా చంద్రశేఖర్ గారు ఈ భారతీయ భాషా సమస్యని నిర్మూలన కోసం ఒక సాఫ్ట్వేర్ ని మొన్ననే ఆయన ఆవిష్కరించారు. ఆ మోడీ గారు భారతీయ భాషల్లో ఉన్నటువంటి ఈ సమస్యల పరిష్కారానికి ఏదో ఒక పరిష్కారం కనుక్కుండి అంటే ఆయన సాఫ్ట్వేర్ కొనుక్కున్నారు. ఆ సాఫ్ట్వేర్ లో ఏ భాషలో అయినా సరే ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకాన్ని వేరే భాషలోకి వెంటనే తర్జుమా అనువాదం జరుగుతుంది. అంటే 500 పేజీల పుస్తకం ఒక 2 గంటల్లో దాన్ని అనువాదం చేస్తుంది. అది శాస్త్రమైనప్పటికీ, సాంఘికమైనప్పటికీ, సామాజికమైనటువంటి ఏదైనా సరే, ఏ భాషలో ఉన్నప్పటికీ, భారతీయ భాష 12 భాషల్లో ఉన్నటువంటి ఏ పుస్తకానైనా వేరే పుస్తకంలోకి అనువాదం చేసే సాఫ్ట్వేర్ ని కనుక్కున్న ఆ బుద్ధ చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. అయితే ఇది భాషా సమస్య నుంచి భారతదేశం బయటపడినట్లయితే అందరికీ అంటే ఉన్నటువంటి భారతదేశం ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా అన్ని విషయాలు చక్కగా అవగాహన జరుగుతుంది. అంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి విషయాలు సౌత్ ఇండియాలోని విషయాలు నార్త్ ఇండియాకి ఈ అనువాద ప్రక్రియ ద్వారా అందరికీ అందుతుంది. అయితే నేను ఈ విషయాన్ని ఏంటంటే అంతకన్నా ఎక్కువగా మాట్లాడేందుకు సాహసించలేకపోతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నమస్కారం. శ్రీతులు బుక్కూరి వెంకట్రావు గారు దేశకాలమాన పరిస్థితులు వివరిస్తూ స్త్రీ యొక్క అస్తిత్వం ఎలా ఉంది, ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని ఊహించారు. ముఖ్యంగా స్త్రీలు వాళ్ళ గురించి వాళ్ళు ఏ రకంగా ఆలోచించుకుని ఏ రకంగా వాళ్ళ అభిప్రాయాలు బయట పెట్టారు. భారతదేశంలో భాషలే వేరు గాని భావధార ఒకటే. ఈ రకమైన విశేషాలన్నీ చెప్తూ నేటి ప్రధాన ఉపన్యాసానికి ఒక చక్కటి పునాదిని మాకు అందించినందుకు వారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నమస్కారం మాస్టర్ వెంకట్రావు గారు, ధన్యవాదాలు. ఇక ఈనాటి ప్రధాన అంశం తులనాత్మకంగా ఒక విషయం తెలుగు భాషలోను హిందీ విషయంలోను వచ్చిన రచనల్లో స్త్రీల యొక్క అస్తిత్వం ఎలా ఉంది అనే విషయం మీద ఒక చక్కటి ఉపన్యాసం ఇవ్వడానికి మనం డాక్టర్ ఎల్ శ్రీదేవి గారిని కోరాము.
డాక్టర్ ఎల్ శ్రీదేవి గారు లీలావతి గారికి ఒక రకంగా చెప్పాలంటే మానసిక శిష్యురాలు. ఏ అంశం మీద అయితే లీలావతి గారు పరిశోధన చేశారో అదే అంశాన్ని ఇంకొంచెం పొడిగించి శ్రీదేవి గారు దాన్ని అందుకుని దాన్ని ఇంకొంచెం ముందుకి తీసుకెళ్లారు. అంతేకాకుండా లీలావతి గారు చేసిన మేజర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మేజర్ ప్రాజెక్ట్ లో మేజర్ పార్ట్ ఆవిడ తీసుకుని దాన్ని ఆవిడతో పాటుగా పనిచేసి దాన్ని ప్రధానంగా వారి పిహెచ్డిలో ఒక భాగంగా దాన్ని కూడా చేసుకుని చాలా విశేషమైనటువంటి సిద్ధాంత గ్రంథాన్ని ఆవిడ తయారు చేశారు. ఏంటంటే స్వాతంత్రోత్తర కాలంలో వచ్చిన హిందీ తెలుగు నవలల్లో నారీమణుల యొక్క స్వతంత్ర అస్తిత్వం అనే విషయం మీద ఆవిడ సిద్ధాంత వ్యాసం రాశారు. డాక్టరేట్ తీసుకున్నారు 2005లో. ఈవిడ ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే ముందు ఆకాశవాణిలో గొంతు విప్పారు. ముఖ్యంగా సైనిక మాధురి అనే కార్యక్రమాలు ఒక 15 ఏళ్లు నిరాటంకంగా లైవ్ చేశారు ఆవిడ. అంతేత ఆవిడకి మాట్లాడడం అనేది మంచినీళ్ల ప్రాయం అన్నమాట. అంతేకాకుండా వారికి నాటకాల్లో నటించడం కూడా వచ్చు. అంతేత మనకి మాడ్యులేషన్ అంటాం చూడండి, ఊనికా స్వరం, ఎక్కడ ఏ ఊని ఉండాలో ఎక్కడ ఏ స్వరం ఉండాలో వాటిని కూడా ప్రదర్శించగలిగే నేర్పు ఉంది అని ఆవిడ బయోడేటా చూస్తే నాకు అర్థమైంది. రెండోది, సరిగ్గా వాళ్ళ గురువు గారి అడుగుజాడల్లోనే నడుస్తూ ప్రసిద్ధమైన తెలుగు రచయితల్ని ఆవిడ హిందీ చేశారు. పాపినేని శివశంకర్ అవనివ్వండి, ఆ తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ అవనివ్వండి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు అవనివ్వండి, పి సత్యవతి గారు అవనివ్వండి, అలాంటి వాళ్ళ రచనలు చేయడమే కాకుండా ముఖ్యంగా వారి దృష్టి కవితల మీద కూడా పడింది. ఆ కవితలు, వాటి విశేషాలు, వారిని గురించిన విశేషమైన పరిచయాన్ని చేయడానికి ఇంకొక విషయం, శ్రీదేవి గారు ఎలా అయితే లీలావతి గారి దగ్గర పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రాసి పిహెచ్డి సంపాదించారో, ఇప్పుడు శ్రీదేవి గారిని పరిచయం చేయబోతున్న డాక్టర్ అనిత గారు కూడా లీలావతి గారి దగ్గరే పిహెచ్డి చేశారు. ఇదంతా ఒక కుటుంబం అన్నమాట, ఉపాధ్యాయ కుటుంబం. ఇవాళ ఉపాధ్యాయుల దినోత్సవం, పైగా లీలావతి గారు ఇదే రోజున పుట్టారు. ఆ రకంగా ఉపాధ్యాయ గురు పరంపర, గురుకులం లాగా వారి స్మారకోపన్యాసం చేయడానికి శ్రీదేవి గారు రావడం, శ్రీదేవి గారిని పరిచయం చేయడానికి అనిత గారు రావడం కూడా ఇవన్నీ చాలా విశేషంగా ఉన్నాయి. ఇందాక మనం చూసిన వీడియోలో ఆ రూమ్ లీలావతి గారిది, ఆ పుస్తకాలన్నీ లీలావతి గారివి. అంత జాగ్రత్తగా ఆవిడ వాటిని అన్నింటినీ పెట్టుకుని ఆ గదిలో పనిచేసుకునేవారు. అలాగే ఆవిడ చిత్రపటం చేత్తో గీసింది వాళ్ళ అక్కయ్య గారు డాక్టర్ గారు. ఆవిడ అంత నేర్పుగా ఆ చిత్రపటాన్ని గీసి ఇచ్చారు. ఆ రకంగా ఆవిడకి కుటుంబంలో కూడా చాలా అన్యోన్యత కలిగినటువంటి వ్యక్తి అని మనకి ఈ విషయాల వల్ల అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీదేవి గారిని పరిచయం చేయమని డాక్టర్ అనిత గారు గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కాలేజీలో హిందీ శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆవిడని శ్రీదేవి గారిని పరిచయం చేయమని కోరుతున్నారు. శ్రీదేవి గారు మ్యూట్ చేసుకోవాలి, మీరు అన్మ్యూట్ లో వినపట్టలేదు. అన్మ్యూట్ చేసుకోండి. శ్రీదేవి గారు మీ మాట వినపట్టం లేదు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. దాని మీద నొక్కాను మేడం. వస్తుందా మేడం? ముందు అనిత గారు పరిచయం చేస్తున్నారు. నువ్వు శ్రీదేవి అంటున్నావు. మేడం నా మాట వినిపిస్తోందండి. మీరు కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు, మాట్లాడండి. సరేనండి. సరస్వతి స్వరూపులైన పెద్దలందరికీ నా వందనములు, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. హిందీ సాహిత్య లోకంలో ఆచార్య లీలావతి గారు పేరెన్నిక గన్న మహిళా శిరోమణి. హిందీ భాషా వ్యాప్తికి వీరి సేవలు అమూల్యమైనవి. ఎందరో శిష్యులను ఉన్నత వ్యక్తిత్వంతో తీర్చిదిద్ది పిహెచ్డి పరిశోధనలకు మార్గదర్శనం చేసిన వీరిని స్మరిస్తూ మన విశాఖ సాహితీ స్మారకోపన్యాసం ఏర్పాటు చేయటం నిజంగా ఒక వితిశూమనికి భక్తి శ్రద్ధలతో సమర్పించే నిజమైన నివాళి. ఈ విషయంలో ఆచార్య కోలవెన్ను మలయవాసి గారు, విశ్రాంత ఆచార్యులు, ఆంధ్ర విశ్వకళా పరిషత్ ప్రస్తుతం విశాఖ సాహితీ అధ్యక్షులకి నా నమస్కారములు. అలాగే ఉపాధ్యక్షులు ప్రముఖ శ్రీవాద ప్రవచన పరాయణురాలు డాక్టర్ కందాల కనక మహాలక్ష్మి గారికి,
కార్యదర్శులు శ్రీ గండికోట విశ్వనాథం గారికి వందనములు. ఈ రోజు విశాఖ సాహితిలో ప్రధాన వక్తగా ప్రసంగించడానికి విచ్చేసిన వారు డాక్టర్ ఎల్ శ్రీదేవి గారు. వీరికి నా నమస్కారములు. శ్రీమతి రాజేశ్వరి శ్రీ సుబ్బారావు గారి పుత్రిక డాక్టర్ శ్రీదేవి గారు. వీరి స్వస్థలం విశాఖపట్నం. వీరు రాయ్పూర్ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి బిఏ పట్టా పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి పట్టా పొందారు. స్వతంత్రోత్తర్ హిందీ తెలుగు ఉపన్యాసం మే నారీకి స్వతంత్ర అస్తిత్వ అనే అంశంపై ఆచార్య లీలావతి గారి వద్ద పరిశోధన చేసి 2005 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. మహిళల స్వయం ప్రతిపత్తి సాధకారిత లక్ష్యంగా వీరు గావించిన పరిశోధన పండితులచే బహురీతులుగా ప్రశంసింపబడినది. సంస్కృత భాషలో కూడా డిప్లొమా చేశారు. 15 సంవత్సరాలుగా ఆకాశవాణిలో సైనిక్ మాధవి అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. ఉద్యోగ ప్రస్థానం. డాక్టర్ ఎల్ శ్రీదేవి గారు 1922లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ లో హిందీ రిసోర్స్ పర్సన్ గా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. గత 14 సంవత్సరముల నుంచి సమతా కళాశాలలో హిందీ ఉపన్యాసకులుగా అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు హిందీ భాషా సాహిత్యం పట్ల మక్కువను ఎక్కువగా పెంపొందిస్తున్న ఒక గొప్ప ఉపన్యాసకురాలు. 2016 నుంచి 2018 వరకు హిందీ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యులుగా కూడా వ్యవహరించారు డాక్టర్ ఎల్ శ్రీదేవి గారు. ఇగ్నో వారిచే నడపబడే జ్ఞానవాణి ఛానల్లో కూడా ఉపన్యాసకులుగా చేసిన అనుభవం కల విద్యావేత్త మన డాక్టర్ ఎల్ శ్రీదేవి గారు. నిరంతర తపన, అన్వేషణ, అనుశీలన, పఠనాశక్తి మొదలైన ప్రధాన లక్షణాలు డాక్టర్ శ్రీదేవి గారిలో మనకు కనిపిస్తాయి. అనేక కథలు, కవితలు స్వయంగా రాయటం, అనువదిస్తూ ఇటు తెలుగు అటు హిందీ సాహిత్య ప్రపంచంలో తన సృజనతో పాఠకులకు సాహిత్యం పట్ల మక్కువ పెంపొందిస్తున్న రచయిత, కవయిత్రి డాక్టర్ శ్రీదేవి గారు. 20కి పైగా పరిశోధనా పత్రాలు వ్రాసారు. అనేక పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి కూడా. పరిశోధనా పత్రాల్లో ముझे చాంద్ చాహియే, ఆధునిక్ నారీ की परिकल्पना, भक्ति साहित्य में भारतीय एकता, महिला विकास में महिला संगठनों की भूमिका, महिला विधि, సేవా సదన్ మే సదన్ ఈ విధముగా భిన్న భిన్న విషయాలలో పరిశోధనా పత్రాలు వ్రాసారు. అవి ప్రచురితమయ్యాయి. కథలలో, అనువాద కథలలో పెహచాన్, దిశ, స్పాట్, పరివర్తన్, అపరాధి, కవితలలో తస్వీర్, నిరీక్షణ్, వేదన, అనువాద కవితలలో పతఝట్, ఏకవచన్, పుష్ప పురుష్, సోచోనా, కభీ ఏసా మొదలైనవి. వీటిలో ఎన్నో కథలు, కవితలు పత్రికలలో కూడా ప్రచురింపబడ్డాయి. హిందీ తెలుగు భాషలలో వీరికి నిరుపమానమైన పాండిత్య ప్రతిపత్తి కలదనే విషయం వీరి రేడియో ప్రసంగాలు, సాహిత్య సృజనాత్మక కృషి వలన అందరికీ అవగతమవుతుంది. ఈ రోజు స్వర్గీయ ఆచార్య లీలావతి గారి లాంటి ఒక ప్రముఖ సాహితీమూర్తిని స్మరించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ప్రస్తుత కాలంలో హిందీ సాహిత్యంలో విజయవంతంగా ప్రస్థానం సాగిస్తున్న డాక్టర్ ఎల్ శ్రీదేవి గారిని అత్యంత ప్రతిష్టాత్మకమైన మన విశాఖ సాహితిలో పరిచయం చేసే అవకాశం ఇచ్చిన విశాఖ సాహిత్య అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసి గారికి, ఆచార్య కందాల మహాలక్ష్మి గారికి, తదితర ఆచార్య మిత్ర బృందానికి, శ్రోతలుగా విచ్చేసిన సాహితీ రసజ్ఞులైన విద్వత్ మండలికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములు అర్పిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. నమస్కారం. డాక్టర్ అనిత గారికి అభినందనలు. చాలా సంక్షిప్త సుందరంగా మీరు డాక్టర్ శ్రీదేవి గారిని సభకి పరిచయం చేశారు. డాక్టర్ శ్రీదేవి గారు ఆకాశవాణిలో రచయిత్రిగా కూడా పనిచేశారు. చాలా వాటిని తెలుగులోంచి హిందీలోకి, హిందీలోంచి తెలుగులోకి చేసి రేడియోలో ప్రసారాలు అయ్యేలా చేశారు. ఇక్కడ మధుసూదన్ గారిని చూస్తున్నాను నేను. బహుశా అది రేడియో మధుసూదన్ గారు అని అనుకుంటున్నాను. మధుసూదన్ గారు నమస్కారం. చాలా సంతోషం మీరు కూడా వచ్చారు. ఇప్పుడు డాక్టర్ శ్రీదేవి గారు మాట్లాడతారు.
సభకి నమస్కారం మేడం. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఆర్టికల్ గురించి, ఈ టాపిక్ గురించి మేడం చాలా రోజుల ముందు చాలా లాంగ్ బ్యాక్ దీని గురించి మాట్లాడమన్నారు. మలైవాసిని గారిని టాపిక్ గురించి మాట్లాడమన్నారు. నువ్వు మాట్లాడు బాగుంటుంది అనేసి. కానీ అప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. మేడం నేను న్యాయం చేయలేనేమో, నేను తెలుగులో అంత చక్కగా చెప్పలేనేమో అని భయం కొలిది నేను ఒక విధంగా చెప్పాలంటే ఎస్కేప్ అయిపోయాను, చేయలేకపోయాను. కానీ ఇన్నాళ్ళు పోయాక కూడా ఇప్పుడు మేడమే లేదు, ఆవిడే వెనకాల నుంచి నన్ను పుష్ చేసి ఇంతవరకు నన్ను తీసుకొచ్చారు అని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మేడం స్మారక దినోత్సవం సందర్భంగా నేను ఆవిడ శిష్యురాలుగా నేను నా టాపిక్ గురించి మాట్లాడడం. మేడం గురించి చెప్పాలంటే నాకు ఎందుకో మాటలు రావటం లేదు మేడం, ఎందుకు చెప్పలేకపోతున్నాను. చాలా మంచోళ్ళు, చాలా ఎంకరేజ్ చేసేవారు. నువ్వు చేయగలవు, ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఒకటే అనేవారు, మా శ్రీదేవి అనేవారు. అరే మా శ్రీదేవి ఏమైనా చేస్తుంది, అరే మా శ్రీదేవి ఒకసారి చూస్తే సరిపోతుంది అని అనేవారు. నిజంగా చెప్పాలంటే ఆ ఒక్క ఆప్యాయత ఎంతో ముందుకు తీసుకెళ్తుంది అని నేను భావించేదాన్ని. చాలా ఈ రోజుంటే నిజంగా ఆవిడ చాలా సరదా పడేవారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మ్యామ్ మలైవాసిని గారికి నా థ్యాంక్స్ నేను చెప్పుకుంటున్నాను. ఇంత మంచి అకేషన్ సందర్భంగా నాకు ఈ అవకాశం ఆవిడ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఫర్ దిస్ గ్రేట్ అకేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి శ్రీదేవి మేడం. నేను టాపిక్ స్టార్ట్ చేసి సమర్థులు ఆవిడ దగ్గర పనిచేశారు, ఆవిడతో కూడా నచ్చాయి. చాలా మేడం, చాలా మితభాషి మేడం, చాలా మితభాషి. పైకి ఒకలాగా మనసులో ఒకలాగా అసలు ఉండేవారు కాదు, ఏదన్నా ఫ్రీగా మాట్లాడేవారు మేడం. అది నాకు చాలా నచ్చేది. నేను ఇంకా నిజం చెప్పాలంటే నా క్లోజ్ గా ఉండేవారు చాలా. అసలు నేను ఆవిడకి శిష్యురాలుగా అని ఎప్పుడు అనుకోలేదు. లైక్ మై పేరెంట్స్ లాగే వాళ్ళు నేను ట్రీట్ చేసాను. వాళ్ళు నన్ను మా పెద్దమ్మాయి అన్న వేలో నన్ను చూసుకునేవారు. అది నాకు చాలా నచ్చేది. ఈ సందర్భంలో నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఐఎమ్ రియలీ సారీ. ఏం పర్వాలేదు, మీరు ఉపన్యాసం చేసేస్తాను, డెఫినెట్ గా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక దేశ పురోగతిని ఆ దేశంలో నివసించే స్త్రీ స్థితిగతుల ఆధారంగా అంచనా వేయాలి అంటారు స్వామి వివేకానంద్. ఏ దేశంలో స్త్రీలు సంతోషంగా ఆనందంగా ఉన్నారో ఆ దేశం, ఆ సమాజం లేదా ఆ కుటుంబం అంత పురోగతిని సాధించాయి అని అర్థం. స్వామీజీ మాటలు విన్న వెంటనే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అది ముమ్మాటికి నిజమని అంతర్జాతీయ సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి నివేదికల ద్వారా నిరూపిస్తున్నాయి. ఏదైనా ఒక దేశ పురోగతిని కేవలం ఆర్థిక పరంగా కాక ఆనంద సూచి ఆధారంగా కూడా అంచనా వేయాలని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఆయా దేశాలకు చెందిన వివిధ వ్యక్తులపై చేసే సర్వేల ద్వారా ప్రతి సంవత్సరం దీనిని నిర్ణయిస్తారు. ఆ ఆనంద సూచీలో దాదాపు 10 సంవత్సరాల నుండి నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ మరియు ఐస్లాండ్ అగ్రస్థానాల్లో నిలుస్తున్నాయి. ఇవే దేశాల అత్యంత తక్కువ లింగ వివక్ష చూపే దేశాలుగా కూడా నమోదు అవుతూ ఉండడం పరిశీలించదగిన అంశం. అక్కడ చట్టపరంగా అన్ని రంగాల్లో స్త్రీలు సానుకూలంగా ఉండడం వల్ల స్త్రీలు ఎక్కువ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారని గుర్తించారు. చట్టపరంగానే కాక సామాజికంగా కూడా స్త్రీలకు భద్రత ఉండడం వల్ల నిర్భయంగా ఉండగలుగుతున్నారు. పరిశీలించబడిన ఈ అంశాల ఆధారంగా స్త్రీలను గౌరవించే సమాజాలు సహజంగానే ఆనంద నిలయాలుగా నిలుస్తాయని అర్థం చేసుకోవాలి. ఇక విషయానికి వస్తే మన దేశంలో స్వతంత్రం రాకముందు ఒక వైదిక కాలాన్ని మినహాయిస్తే గనుక మన భారతదేశంలో స్త్రీ పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. అందులో ఆశ్చర్యం లేదు. పురుషుడు స్త్రీని చరసంపత్తిగానే చూసేవాడు. సమాజంలో పురుష సంతానం కంటే స్త్రీ సంతానానికి ప్రాధాన్యత తక్కువ ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకునే అవకాశమూ ఉండేది కాదు. నేటి స్త్రీ ఆత్మధైర్యంతో అన్యాయానికి విరుద్ధంగా మాట్లాడుతూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటుంది. నేటి స్త్రీ సమాజంలో అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుతుంది. పోస్ట్ ఇండిపెండెన్స్ హిందీ, తెలుగు నవలాకారులు స్త్రీ మారుతున్న ఈ రూపాన్ని తమ నవల్లో ప్రస్తావించారు.
స్వాతంత్ర్యం తర్వాత భారతీయ కుటుంబంలో గంభీరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాధాన్యత విచ్ఛిన్నమైనది. సామాజిక కుటుంబాలు కరిగిపోతున్నాయి. కుటుంబంలో ప్రతి వ్యక్తి వారి అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. స్త్రీ కూడా ఆర్థిక స్వతంత్రం పొందటం వల్ల ఆత్మధైర్యాన్ని పుంజుకుంది. కాబట్టి తన కుటుంబంలో పురుషుని ఏకాధిపత్యాన్ని ఒప్పుకోవడం లేదు. వర్ధమాన స్త్రీ కుటుంబంలో నివసిస్తూ వివిధ రూపాల ద్వారా తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. మారుతున్న వాతావరణం ప్రకారం నేటి స్త్రీలు వివాహం కంటే ఎక్కువ తాను ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగం కలిగిన స్త్రీ వ్యక్తిగత హోదాని పొందటం జరుగుతుంది. ఇంతేకాదు స్వతంత్ర సామాజిక హోదాని కూడా పొందుతుంది. ఆధునిక సమాజంలో మారుతున్న వాతావరణంలో స్త్రీ యొక్క మనోభావాల్లో మార్పు కూడా సహజంగా వచ్చింది. నేటి స్త్రీ ఆమె తండ్రి, భర్త మరియు కొడుపై ఆధారపడకుండా స్వతంత్ర సహాయక మహిళగా తనను తాను ప్రకటించుకుంటుంది. సురేంద్ర వర్మ గారు రాసిన ముझे చాంద్ చాహియే, నాకు చంద్రుడు కావాలి నవల్లో స్త్రీ పాత్ర వర్ష సంప్రదాయాల మరియు ఆచారాలను వ్యతిరేకిస్తుంది. వర్ష తన తండ్రితో అంటుంది, ఇప్పుడు పెళ్లి నాకంత ముఖ్యం కాదు, నా కాళ్లపైన నేను నిలబడాలి. జీవితంలో నాకు వివాహం పట్ల ఆకర్షణ లేదు. వర్ష జీవిత కార్యకలాపాల గురించి తండ్రి అడిగినప్పుడు తాను నిర్భయంగా చెప్తుంది, మన వంశంలో ఇంతవరకు జరిగింది ముందు ముందుకి జరగకుండా ఉండాలి అన్న అవసరం లేదు. రజనీ పనికర్ రాసిన ఉదాస్ పన్నే విచారకరమైన పేజీలు. ఈ నవల్లో ఇదే విషయం ధృవీకరించబడింది. నవల్లో కథానాయిక రాక తల్లి చనిపోతుంది. రాకకు తమ్ముడు, చెల్లి కూడా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత రాక చెల్లెలు ఇంటి నుండి పారిపోయి వివాహం చేసుకుంటుంది. ఈ షాక్ తో తండ్రి కూడా చనిపోతాడు. తమ్ముడు కూడా ఇంటి నుండి వెళ్లిపోతాడు. ఈ సంఘటనలన్నీ చూసి రాక విచ్ఛిన్నం కాకుండా కుటుంబ బాధ్యతలను తెలివిగా స్వీకరిస్తుంది. అలాగే తెలుగు నవల సిఆర్ నంది గారు రాసిన నైమిషారణ్యంలో కూడా కుటుంబ బాధ్యతలను పోషిస్తున్న స్త్రీ గురించి చిత్రించారు. కథానాయిక కౌశల్య తండ్రి చనిపోయిన దగ్గర నుండి తాను ఉద్యోగం చేస్తూ కుటుంబ భారాన్ని పోషిస్తుంది. ఇదే విధంగా శ్రీమతి దివ్యదుల విశాలాక్షి గారు రాసిన ఎక్కవలసిన రైలులో మాధవి తండ్రి అనారోగ్య కారణంగా సంపాదించలేకపోవడంతో మాధవిపై కుటుంబ భారం పడుతుంది. తాను ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ తల్లి తండ్రులకు ఆర్థికంగా సహాయపడుతూ తన ఉనికిని నిరూపించుకుంటుంది. అలాగే హిందీ నవల 55 ఖంబే లాల్ దివారే మీన్స్ 55 పిల్లర్స్ అండ్ రెడ్ వాల్స్ లో సుష్మా తన కుటుంబాన్ని సజావుగా నడపడానికి ఉద్యోగం చేస్తుంది. తండ్రి కొన్ని రోజుల్లో రిటైర్ కానున్నాడు. తమ్ముడు, చెల్లి చదువుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సుష్మా వివాహం నారాయణ్తో నిశ్చయం అవుతుంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా సుష్మా వివాహం నిలిచిపోతుంది. తండ్రి డబ్బులు సర్దుకోలేకపోతాడు. కుటుంబ బాధ్యతలు సుష్మా చూసుకోవాల్సి వస్తుంది. సుష్మా నీల్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది, కానీ వివాహం చేసుకోలేకపోతుంది. ఇంటి బాధ్యతల గొలుసు కొనసాగుతూనే ఉంటుంది. ఈ మహిళలు తన వ్యక్తిగత జీవితాలను పట్టించుకోకుండా కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ తమ వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటున్నారు. స్త్రీ తన ఉనికిని వివాహపూర్వ సంబంధాల్లో కూడా వెతుకుతుంది. ఒకవైపు స్త్రీ పురుష ఆకర్షణ ఒక సహజ ప్రక్రియ, ఇంకోవైపు స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళ మధ్య సంబంధాల ప్రక్రియ జటిలమైనవి. ప్రేమించే ముందు స్త్రీ తన నిజ అస్తిత్వాన్ని ప్రకటిస్తుంది. ఈ అంశాన్ని తెలుగు, హిందీ నవలాకారులు తమ రచనలో చిత్రీకరించారు. నిరుపమా సేవతి గారు రాసిన దహకెన్ కే పార్ ఈ నవల్లో కథానాయిక తుషార్ అస్లం ని ప్రేమిస్తుంది. అస్లం ముస్లిం అబ్బాయి, తాను హిందూ. అందువలన వీళ్ళు వివాహం చేసుకోవడానికి ఇంటి వాళ్ళు ఒప్పుకోరు. తాను ఏ పని అయినా ఎక్స్ట్రీమ్ ఇన్వాల్వ్మెంట్ లేనిది చెయ్యలేదు. అస్లంతో శారీరక సంబంధం ఏర్పరచుకుంటుంది. ఇలాగే ఓల్గా గారు రాసిన స్వేచ్ఛలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కథానాయిక ఉమా ఆధునిక స్త్రీని రిప్రజెంట్ చేస్తుంది. తను ఢిల్లీలో పిహెచ్డి చేస్తున్నప్పుడు సుధీర్తో పరిచయం ఏర్పడుతుంది. వివాహం ముందు శారీరక సంబంధం గురించి తన ఫ్రెండ్ తో చెప్తుంది. ఇప్పుడు మనం చిన్నపిల్లలం కావు. థీసిస్ హడావిడిలో పడి అమ్మకు సుధీర్ గురించి చెప్పలేదు. కానీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేరు, పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఇంకో సందర్భంలో తాను అంటుంది,
చెప్పాలంటే మేమిద్దరం వేరువేరు ఇళ్లలో ఉంటున్నాము. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు లేక ప్రేమాభిమానాలు కలిసి పంచుకోవాలనుకున్నప్పుడు ఒకే ఇంటిలో ఉంటాము. నేటి స్త్రీ సంప్రదాయ విలువలకు భిన్నంగా ఆలోచిస్తుంది. పోస్ట్ ఇండిపెండెన్స్ హిందీ తెలుగు నవలాకారులు స్త్రీ సంబంధిత దృష్టికోణంలో 2 విషయాలు స్పష్టం అవుతున్నాయి. ఒకటి, శారీరక సంబంధం ఒక రహస్యం కాదు, అది ఒక సహజమైన మానవీయ ప్రవృత్తి. రెండోది, స్త్రీ సంబంధిత నైతికత మరియు పవిత్రత దృక్పథాలు పైనుండి రుద్దబడ్డావి. పోస్ట్ ఇండిపెండెన్స్ హిందీ తెలుగు నవల్లో కుటుంబ పోషణ భారం లేని స్త్రీలను కూడా చిత్రీకరించారు. కానీ ఈ స్త్రీ ఆధునిక స్త్రీ ఆత్మగౌరవంతో తమ కాళ్ళ మీద తాను నిలబడ్డానికి లేక సమాజంలో తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి ఉద్యోగాలు చేస్తూ మనకి కనిపిస్తారు. పోస్ట్ ఇండిపెండెన్స్ హిందీ తెలుగు నవల్లో స్త్రీ పురుష సంబంధంలో వైవిధ్యాన్ని చూపే ప్రయత్నం కూడా జరిగింది. వీళ్ళ నవల్లో స్త్రీ ఒక కొత్త రూపంలో కనిపిస్తుంది. ఇప్పుడు స్త్రీ సంప్రదాయ సమాజాన్ని విడిచిపెట్టి వ్యక్తిగా మారుతుంది. స్త్రీ స్త్రీ పరిపూర్ణ ఉనికిని పురుషుడు అంగీకరించడం లేదు. భార్యాభర్తల సంబంధం యొక్క స్వచ్ఛత పురుషుడు స్వయంగా స్వీకరిస్తాడు, కానీ సద్గుణాన్ని భార్య నుండి మాత్రమే ఆశిస్తాడు. నాసిరా శర్మ గారు రాసిన శాల్మలి కథానాయిక పేరు. నరేష్ మాటలో ఇది స్పష్టమవుతుంది. ఇప్పుడు నువ్వు నన్ను కాపీ కొట్టుకో, నేను మగాడిని, ఎక్కడికైనా రాగలను, వెళ్ళగలను. నువ్వు ఆడదానివి, నీ మర్యాదలో నువ్వు ఉండు. ఒక కంచంలో తిని ఒక మంచంలో నిద్రపోతూ ఒక గృహంలో జీవించాల్సిన భార్యాభర్తలు ఎందుకు ఇలా జంతువులా కుమ్ములాడుకుంటున్నారు? సృష్టిలో మానవజాతి పూర్తిగా పరిణితి చెందలేదా? మానవుడిలో జంతు లక్షణాలు ఇంకా అంతరించలేదా అని ప్రశ్నించుకుంటూ అనురాగం ఎరగని దాంపత్యాన్ని, సంస్కారం వంటబట్టని మనస్తత్వాల్ని ఈసిడించుకుంటారు ఇక్కడ రచయిత్రి. తెలుగు నవలాకారులు పురుషుడికి ఈ భావాల పట్ల స్త్రీ తిరుగుబాటు రూపాన్ని చూపించడానికి ప్రయత్నించారు. ఈ స్త్రీలు తమ పరిసరాల్లో తమ వ్యక్తిత్వం మరియు ఉనికిని శోధిస్తూ తమ అభివృద్ధి కోసం పురుషుని యొక్క సంప్రదాయ దృష్టిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు రంగనాయకమ్మ గారు రాసిన రచయిత్రి నవల్లో విజయ్ బాగా చదువుకున్న ఆధునిక స్త్రీ. ఆత్మగౌరవం యొక్క భావం తనకి 6 ప్రాణాలతో సమానం. ఆమె ప్రతిభావంతురాలైన రచయిత్రి. పాఠకుల ప్రపంచంలో మంచి గౌరవాన్ని పొందుతుంది. కానీ ఇది భర్త మోహన్లో న్యూనత, సంక్లిష్టతకు దారితీస్తుంది. ఆమె రచనలపై కాంక్షలు విధించడానికి ప్రయత్నిస్తాడు. విజయ్ తనకు సంప్రదాయ స్త్రీగా సేవ చేయాలని కోరుకుంటాడు. తన రచనను అస్తమాను విమర్శిస్తూనే ఉంటాడు. అయితే ఇక్కడే విజయ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. తను స్పష్టంగా చెబుతుంది, కేవలం ఇదే కాదు, ప్రతి రచన నాకు సంబంధించివే. నా రచనల విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. అప్పటికీ మోహన్ తన ఆత్మగౌరవాన్ని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు మోహన్తో విడిపోయి స్వతంత్ర జీవితాన్ని గడుపుతుంది. అయినా మగవాడు ఆడదానిలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా సరే తన ఆలోచన పరిధి ఎంత సంకుచితంగా చేసుకున్నాడో మోహన్ ద్వారా రచయిత్రి ఇక్కడ చెప్పడానికి ప్రయత్నించారు. ఆత్మాభిమానమే నా ఊపిరి. గాలి పీల్చకుండానైనా ఉండగలనేమో గాని నా అభిమానాన్ని భంగపరుచుకుని బ్రతకలేను. నాకు జరిగే అన్యాయాన్ని సహిస్తూ ఊరుకోలేను అన్న విజయ వాక్యాలు భావితరపు ఆధునిక స్త్రీకి వేదవాక్యాలుగా గ్రహించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు రచయిత్రి.